హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో కడప అనే జిల్లాకి చాలా అత్యంత పేరు ఉన్న చాలా వాటికి ఉన్నా సరే కడప అనే దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సో మరి ఆ జిల్లాకి కడప అనే జిల్లా నుంచి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వైఎస్ఆర్ జిల్లానే ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి అని జీవోలు అయితే పాస్ చేశారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నట్టు రామకృష్ణ గారు, కడప జిల్లాని వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. అయితే అది ఆయన చనిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు పెట్టడమే కొంతమందికి ప్రజలకి పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయాల. ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధుడు కాదు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. సరే, అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మా నాన్నగారి పేరు పెట్టాలనుకున్నారు, ఆయన అక్కడ పుట్టినందుకు పెట్టారు. మనం ఒకసారి చూసుకుంటే అంటే ఎంతవరకు సమంజసం అనేది చూసుకుంటే కనుక ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది. అంతకుముందు పొట్టి శ్రీరాములు గారు ఎవరు? ఆయన ఆ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానుభావుడు. ఆయన పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టిన తర్వాత దాని ఒరిజినల్ నేమ్ తీసేయాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారు. అలాగే వైఎస్ఆర్ గారి పేరు పెట్టినప్పటికీ కూడా ఆ కడప అనేది తీసేసారు. అసలు కడప లేదు, ఓన్లీ వైఎస్ఆర్ జిల్లా. అది సహేతుకంగా హేతుబద్ధంగా లేదు, మంచిగా లేదు అది. సో కుటుంబ సర్కార్ ఏం చేసిందంటే వాళ్ళు అంటే అంతా మా ఇష్టం అనేటువంటి ఉద్దేశంతో పెట్టారు. ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రాథమికంగా నోటిఫై చేశారు. ప్రజలకు ఇష్టం ఉందా లేదా ప్రజాభిప్రాయ సేకరణ లాగా చేస్తే ప్రజలు అంటే ఏ పేరుతో నోటిఫై చేశారంటే వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రజలందరూ కూడా హ్యాపీగా అబ్జెక్షన్ పెట్టాల, ఓన్లీ మాకు వైఎస్ఆర్ జిల్లా కావాలని చెప్పలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజాభిప్రాయం తీసుకోవాలా, వాళ్ళ ప్రజాభిప్రాయాలు ఉండదు. మనం కాకని గోవర్ధన్ చూసినాం. అంటే ఆ లీజుకి సంబంధించినటువంటి నిబంధనలు మొత్తం తొంగలో దొక్కి అక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ హిజ్రాలతోటి రౌడీలతోటి దాడి చేసిన నేపథ్యం. అంటే వాళ్ళ నాయకుడు ఎలా ఉంటారో మిగతా నాయకులు కూడా అంతే ఉంటారు, అంటే వాళ్ళ అధినేత ఎలా ఉంటారు. అట్లాగే ఈయన ప్రజలకి వాల్యూ ఇవ్వడం కానీ ఈ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం కానీ వెన్నతో పెట్టిన విద్య. అంతా మా ఇష్టం, 1000 కోట్లు సంపాదించి గతంలో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మరలా నేను ఇంకా మంచిగా ఉంటాను, ఇక్కడ నుంచి బాగుంటానని చెప్పిన వ్యక్తి బయటకు వచ్చాక మరలా లెక్కర్ స్కామ్ చేసి 3200 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని పక్క ఆధారాలతో దొరుకుతాడా? జగన్మోహన్ రెడ్డి ఏం లేదండి, చేయాల్సిందంతా చేస్తాడు. అసలు ఆ మైండ్ సెట్ నాకు తెలిసి ప్రపంచంలో చాలా రేరుగా ఉంటుందేమో. నాకు 2 కనపడ్డారు. పాబ్లో ఎస్కోబార్ అని ఒక ఆయన, ఈ మత్తు పానీయాలు, ఈ గంజాయి, ఈయన గంజాయి తెచ్చాడు. ఆయన రకరకాల డ్రగ్స్ అయ్యి కొకైన్ లాంటివి తీసుకొచ్చి వ్యాపారాలు చేసి చాలా మంది హతమార్చినటువంటి వ్యక్తి. ఆయనతో సిమిలర్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం పోల్చుతారు చాలా మంది రాజకీయ మేధావులు, విశ్లేషకులు పోలుస్తారు. అలాగే అంటే ప్రపంచానికి చాలా ప్రమాదకరం ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు. సో అంటే వాళ్ళ మైండ్ సెట్ అంత దారుణంగా ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ జిల్లాని వాళ్ళ నాన్నగారి పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారి మీద అంత ప్రేమ ఉందంటే లేదు, అంటే పెట్టి వాళ్ళ నాన్నగారి ఫేమ్ ని ఆయనకున్న ఓటర్స్ ని ఇతను కొల్లగొట్టడానికి. సో ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ లేదు అని ఎందుకన్నానంటే, ప్రేమ ఉన్న వ్యక్తి అయితే అంత దారుణంగా చనిపోయిన వ్యక్తి శరీర భాగాలు తీసుకొచ్చి అక్కడ హైదరాబాదులో ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసంలో ఉంచితే కనీసం వాళ్ళ నాన్నగారి ఆ స్థితిలో చూసి బాధపడకపోగా నేను ముఖ్యమంత్రిని కావాలని సంతకాలు సేకరిస్తాడు నాయకులతోటి. సో వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ ఉంటే అలా చేస్తారా? చేయడు. సో ఈయనేంటంటే మా నాన్న పేరు పెడతా, ప్రజలు నన్ను గొప్పగా అనుకుంటారు అనుకొని కడపని అసలు తీసి పడేశాడు. దాని రీప్లేస్లో కూటమి సర్కార్ వచ్చింది. ప్రజలకి అత్యంత ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రభుత్వంగా, అందుకే మంచి ప్రభుత్వం అని ప్రజల యొక్క అభిప్రాయాలకు అత్యంత గౌరవిస్తూ ప్రజాభిప్రాయం కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కడపగా మారుస్తున్నాం అంటే ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు, నిరభ్యంతరంగా యాక్సెప్టెడ్ అని ఇండికేషన్ ఇచ్చారు. అందుకని వైఎస్ఆర్ కడపగా మారడానికి దాదాపుగా మార్గం సుగమమైందని చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మరి వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తున్నారు అంటున్నారు కదా, సో మరి దీనికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడతారా? అంటే ఓన్లీ వైఎస్ఆర్ జిల్లాయే కావాలని ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందంటారా? రైట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడడానికి ఇంటర్నల్గా కక్ష కోపం ఉంటుంది. ఆయన ఏం చేయలేడు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అత్యంత మెజారిటీ 90% పైగా
సీట్లు గెలుచుకున్నటువంటి 164 సీట్లు గెలుచుకుంది కూటమి సర్కార్. సర్వాధికారాలు ఉంటాయి. ఈయన అడ్డుపడ్డంత మాత్రాన కుదరదు. సాధారణ ఎమ్మెల్యే, ప్రతిపక్షం నేత హోదా కూడా లేని వ్యక్తి. సో ఈయన కక్ష ఉంటుంది లోపల, మల్ల గుల్లాలు పెడతాడు, గుల్లైపోతాడు లోపల. బట్ ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు అంతెందుకు, ఆయన గడ్డ మీద అదే కడపలో మహానాడు జరుగుతుంది రేపు. ఏమైనా ఆపగలడా? ఆపలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత వేధించాడో మనం చూసాం. ఒక రకంగా ఏ విషయానికి కూడా చెలించకుండా ఆయన ఫేస్లో ఒకే విధమైనటువంటి హావభావాలు ఉంటాయి. అంటే కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా చాలా నిండుకుండలాగా హుందాతనంగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎంత వేదనకు గురయ్యాడు మనం చూసాం. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి నేను ముఖ్యమంత్రి అయ్యాకే నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తానని ఒక తీర్మానం తీసుకొని అలాగే చేశాడు. తర్వాత బయటకు వచ్చి ఆయనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయన ఎంత భావోద్వేగానికి గురయ్యి ఏడ్చారు. ఆయన దుఃఖపడు, అసలు అత్యంత బాధాకరంగా ఎవ్వరు కూడా ఆయన్ని ఆ ఫేస్లో చూడలేకపోయారు. ఎందుకంటే అంత స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఒక్కసారికి బోర్ను ఏడ్చాడంటే ఆయన గుండె అంత పగిలి ఉంటుంది. సో ఇంత బాధ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన జోలి పోవట్లేదు, కూటమి ప్రభుత్వం మౌనం ఉంది అంటున్నారు కేడర్లో చాలామంది. పెద్ద పెద్ద వాళ్ళను కూడా ఇప్పటికే ఈడ్చి బొక్కలేశారు. జగన్మోహన్ రెడ్డి గుండెలు దడదలాడిపోతున్నాయి అనమాట. భయపెడుతున్నాడు. కూటమి ప్రభుత్వం వదలట్లేదు. ఎవరైనా సరే వెళ్ళి వాడు తప్పు చేసినంటే తోలు తీసి ఉతికారేస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా విడిచిపెట్టే అవకాశాలు అయితే ఉండవు. సో నిజం నిదానంగా అయినా సరే నిప్పు లాంటిది, అది బయటపడుతుంది. సత్యమేవ జయతి. సత్యం కొంతకాలం మరుగై ఉండొచ్చు, అబద్ధం కేకలు వేయచ్చు, గెంతులు వేయచ్చు, చాలా వేషాలు వేయచ్చు. కానీ నిజం నిప్పులాగా మండినప్పుడు ఆ అబద్ధం ఒక కాగితం లాగా గుడ్డ పేలికలా కాలిపోద్ది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆయన స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లోనే గుణపొందించినట్టుగా రాజకీయంగా ఆయన కడప గడ్డ మీద వైఎస్ఆర్ కడపగా మారుతుంది కదా, మన సందర్భంగా చెప్తున్నాం. మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడు అంటే నాకు తెలిసిన మహానాడు మన దేశంలో ఎన్నో గొప్ప గొప్ప ఫెస్టివల్స్ ఉన్నాయి, అవన్నీ కలగలిపితే మహానాడు పండగ అంటే టీడీపీ కేడర్కి అత్యంత ఇష్టం. అంత ఫెస్టివల్గా జరుపుకుంటారు. అలాంటిది వైఎస్ఆర్ గడ్డ మీద ఆయన నిర్వహిస్తున్నాడంటే ఆయన గడ్స్ ఏంటో తెలుసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నెక్స్ట్ నారా లోకేష్ గారు, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో టీడీపీ అసలు అన్న నందమూరి తారక రామారావు గారి వైభవం మళ్ళీ వచ్చిందని చెప్పొచ్చు. అందుకే ఆయన కోటి సభ్యత్వాలు ఒక సవాల్గా తీసుకొని ఈజీగా అవలీలంగా చేయగలిగారు అంటే టీడీపీకి. సో ఆయన కడపలోనే మహానాడు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టేటువంటి పరిస్థితులు మనకు ఉత్పన్నమయ్యాయి. అతనికి అలుగులో దాక్కున్న అతని అనుచరులు పెద్ద పెద్ద హేమాహేమీలను సైతం ఈ రోజు అరెస్ట్ చేసిన గోవర్ధన్ రెడ్డితో సహా ఉద్దండులను అరెస్ట్ చేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి వంతు వస్తుంది. వైసీపీ ఈ 4 ఏళ్లలో భూస్థాపితం అవుతుంది. ఒక్క కార్యకర్త ఉన్నాడు, ఒక్క నాయకుడు కూడా ఉన్నాడు, అది జైలు పార్టీ అయింది. ఎలాంటి డౌట్ లేదు, మీరు రాసి పెట్టుకోండి. వైసీపీ పార్టీ అనేది ఇప్పుడు ఎందుకు మరి ప్రజలు మేము వస్తాం 2.2 అనేది ఎందుకనంటే ఎవడు ఉండకుండా వెళ్ళిపోతాడు అంటే మా కార్యకర్త అనేవాడు దొరకడు, నాయకుడు దొరకడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెంటల్గా ఫిక్స్ అయ్యి వాళ్ళని కొంచెం మోరల్గా ధైర్యపరిచేటువంటి మాటలే తప్పితే ఆ పార్టీ పని క్లోజ్. సో ఆ వైఎస్ఆర్ కడపగా మారడం కూడా తథ్యం. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి.